హాయ్ అండి, అందరికీ నమస్కారం. సరు బొటిక్స్ వెల్కమ్. ఇవాళ మనం అనార్కలి మోడల్ కట్ మోడల్ చూపిస్తాను నేను మీకు. ఇదేమో పైన భాగం అండి. మనకి అనార్కలి కటింగ్ కాబట్టి పై భాగం 14.5 పెట్టుకోవాలి. ఒకసారి కొలతలు మీకు చూపించి కొలతల ప్రకారం కట్ చేస్తున్నాను. ఇవేమో 4 మడతలు వేసుకోవాలండి. 1 2 3 4 ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి వస్తుంది అనమాట. నాకు సెంటిమెంట్ అండి. పై భాగం 14.5 అండి. 14.5 వస్తుంది. కొలతలు చూసుకుందాం ఒకసారి. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలండి. ఈ షోల్డర్ వచ్చేసి ఎవరికైనా సరే మనకి షోల్డర్ మొత్తం తీసుకుంటే 14 12 అలా షోల్డర్ ఉంటుంది. దాన్ని మనం 2 భాగాలు చేయాలి. ఇంకా లావు వాళ్ళకేమో ఒక రకం పెట్టాలి, బక్కగున్నలో ఒక రకం పెట్టాలి. నేను స్టిచ్ చేసేది 18 సంవత్సరాల అమ్మాయి, బక్కగుండే అమ్మాయికి అండి. ఆయనకి సెంటర్లో అనేది మన నెక్ భాగం ఇది 2.5 పెడుతున్నాను. ఇది సరిపోతుంది. సెంటర్ 3 పెడుతున్నాను. ఈ సంఖ అండి, సంఖ పొడవు ఇది. మనకి సంఖ పొడవు వచ్చేసి 7.5 అండి. మొత్తం మనం గీసుకునే మొత్తం మార్కింగ్ చేసుకునే మొత్తం మన స్ట్రైట్ స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్స్ అని మనం పెట్టుకున్న గుర్తులన్నీ స్ట్రైట్గా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సంఖకి ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఇది కూడా మనకు కొలుచుకోవచ్చు. చెస్ట్ భాగం వచ్చి 33 అండి. ఇగో 33 మడత వేసాను కదా, ఇంకొక మడత 4 మడతలు వేసుకుంటే మనకి ఈ కొలత అనేది తెలుస్తుందండి. 8.5 వచ్చింది కదా. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా కొలతలు నడుమైనా ఏదైనా 40 అయినా 50 అయినా సరే ఏదైనా మీకు 4 భాగాలు వేసుకోవాలంటే ఇలా టేప్ మడత పెట్టుకుంటే మీకు క్లారిటీగా తెలుస్తుందండి. ఎంత 8.5 వచ్చింది కదా. చెస్ట్ మనం 8.5 పెట్టుకోవాలి. ఇప్పుడు 4 భాగాలకి ఒక భాగం. నడుము కూడా అంతే అండి. 8.5 వస్తుంది. 33 ఉంది. 33 కాబట్టి 8.5 అంటే కొంచెం మడిచి కుడతాం కాబట్టి 8.5 ఓకే. టక్స్లో అవి కుడతాం కాబట్టి ఒక ఇంచ అంటే ఈ ఇంచ వరకు ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఈ 2 స్ట్రైట్ కలుపుకుని దాని తర్వాత దానికి ఎక్స్ట్రా ఖర్చు అది మన ఇష్టం. మీరు 2 పెట్టుకుంటారా, 3 పెట్టుకుంటారా, 2.5 పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఖర్చు ఎక్కువ అడుగుతారు. అడిగిన వాళ్ళని బట్టి ఖర్చు పెట్టుకోవచ్చండి. ఇది బాడీది అనమాట. సెంటర్ టక్ వచ్చేసి ఇక్కడ వేసుకుంటారండి. సెంటర్ టక్ ఏజ్ని బట్టి మన ఇష్టం అండి. కొంతమందికి ఏమో 3 పెడతాం అనమాట. ఇక్కడ సెంటర్ టక్స్ రావడానికి ఇక్కడ వచ్చేసి ఇది సెంటర్ వస్తుందండి. ఇట్లా తీసుకోవచ్చు డ్రాయింగ్ మనం, మన ఇష్టం అది. ఇది ఇలా టాట్ పెట్టుకోవచ్చు. ఇది మన మోడల్ అండి. ఏదైనా సరే దీనికి నెక్ మీరు తర్వాత కట్ చేసుకున్నా పర్లేదు, ఏం లేదు. దాని మోడల్. ఇప్పుడు ఈ సంఖ కరెక్ట్గా వచ్చిందా లేదా చెస్ట్ది అని చూద్దాం. సంఖ చుట్టుకొలత వచ్చి 16 అండి. 16లో సగం వేసుకోవాలి. ఇగో టేప్ ఇలా చూడండి. 16.5 ఉంది కదా. 16.5లో సగం 8.5. ఇది 8.5 అండి. ఒకసారి చూడండి. మనకి ఎగ్జాక్ట్గా 8.5 వచ్చేసింది కొలత. అంటే ఇలా కరెక్ట్గా వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా మనకి సెట్ అయినట్టు కొలతల ప్రకారం. ఇది బాడీ, పైన బాడీ అనార్కలి బాడీకి. ఇది కింద పార్ట్ నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ మనకి ఫ్రంట్ పైన వరకే మనం డ్రాయింగ్ తీసుకున్నాం కదా. కింద వరకు మాకు ఎలా ఏంటండి అని అంటే దానికి కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న ఘాటు కచ్చికాయ లెక్క పెట్టేసుకుంటే ఇట్లా పట్టేసుకుని ఇలా అంటే మనకు కచ్చికాయ వస్తుంది. దాన్ని మనం బ్యాక్ సైడ్కి కొంచెం ఈ దాంట్లో ఇలా సెంటర్ తీసుకుంటే ఈ బ్యాక్ నెక్ ఎంతో ఇప్పుడు చెప్తాను నేను. బ్యాక్ నెక్ వచ్చేసి 5 అండి కొలత ప్రకారం. బ్యాక్ నెక్ 5 పెట్టుకున్నాను కదా. మళ్ళీ మనం స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. బ్యాక్ మీరు స్క్వేర్ అయితే స్క్వేర్, రౌండ్ అయితే రౌండ్, అది మన ఇష్టం. ఏదైనా పర్లేదు. కస్టమర్ ఏది చెప్తే దాని ప్రకారం మనం కుట్టాలండి. ఇది బ్యాక్ నెక్. ఇది అనార్కలి సగం బాడీ క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తానండి. హ్యాండ్స్ మనం కట్ చేసిన ముక్క ఉంటుంది కదా, దానికి అనార్కలి మోడల్ అంటే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఫుల్ హ్యాండ్స్ అంత లైనింగ్ అంటే మందం అయిపోయి ఫ్రీగా ఉండదు కదా.
ఓన్లీ సగం వరకే వేస్తున్నానండి. 5 పెడుతున్నాను హ్యాండ్స్. ఫస్ట్ మనం కింద మడిచి కుట్టుకోవడానికి ఖర్చు తీసుకుంటున్నాం. ఖర్చు తర్వాత 5 అండి హ్యాండ్స్. 5 అక్కడ 5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 3 పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది నేను చెప్తున్నా కదా, సెంటర్ జాయింట్ వస్తుంది. లేదు మీకు సెంటర్ జాయింట్ వద్దు అని అంటే మాత్రం మనకి ఇది తిప్పుకుందాం. అయితే ఒక్క నిమిషం. పెద్ద హ్యాండ్ కావాలంటే, లేదు మాకు చిన్న హ్యాండ్ సరిపోద్ది సెంటర్ జాయింట్ అవసరం లేదంటే ఖర్చు మర్చి కుట్టుకుందాం. 5 పెట్టాను. ఇక్కడ వచ్చేసి 3 పెడుతున్నాను. మనకి సంక డౌన్లో హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5 అండి. ఇట్లా వస్తుంది కాబట్టి మనం ఖర్చు ఇక మన ఇష్టం, మనం ఎట్లయినా గీసుకోవచ్చు అనమాట. హ్యాండ్ ఇలా వస్తుంది. మనకి ఎంత ఖర్చు పెట్టుకుంటారా, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారా, అది మన ఇష్టం. నేనైతే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంచుతానండి ఎవరిదానికైనా. ఖర్చు అప్పటికప్పుడు కావాలంటే కష్టం కదా, ఉన్న ఖర్చు కట్ చేసుకోవాలంటే ఈజీ, కానీ ఖర్చు మాకు కావాలి కస్టమరు అని అంటే ఇబ్బంది కదండి. ఇది సంక ఫ్రంట్కి క్రాస్ తీసుకోవాలండి. మనిషి లావు ఎక్కువ ఉంటేనే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, మనిషి బక్కగా ఉంటేనే తక్కువ తీసుకోవాలండి క్రాస్ అనేది. లేకపోతే లూజ్ వచ్చేస్తుంది. లాగున్న మనుషులు తక్కువ తీస్తేనేమో టైట్ సంక పట్టేస్తుందండి. ఇంకో ఇలా వచ్చింది చూడండి, క్రాస్ ఇంత తీసాను. హాయ్ అండి, ఇది మీకు లైనింగ్ చూపించాను కదా, ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ముక్క చీరలు అండి. ముక్క చీరలు కేరళ కాటన్ చీరలు అండి ఇవి. ఇది గోల్డ్ కలర్ అంచు వచ్చింది. వాళ్ళు చెప్పిన మోడల్కి మీకు చెప్తానమాట. వాళ్ళు కస్టమర్ చూపించిన మోడల్ ప్రకారం కుడుతున్నాను. లాస్ట్లో మీకు మోడల్ అనేది ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. లాస్ట్లో మోడల్ ఫోటో సెండ్ చేస్తాను నేను మొత్తం పూర్తి స్టిచ్చింగ్ అయిపోయాక. ఇవన్నీ సేమ్ లైనింగ్ ఎలా వేసుకున్నానో అలా వేసుకున్నాను. కాకపోతే ఇది ఏంటంటే నిలువు వేసుకున్నాను. ఇది స్ట్రైట్ గీతలు కనిపిస్తున్నాయి కదా మీకు, జూమ్ చేయను. స్ట్రైట్ గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ స్ట్రైట్ గీతల్లో ఇలా వేసుకుంటే నిలువు బాగుంటుందండి. ఎప్పుడైనా సరే దీన్ని అర్థం వేసుకుంటే ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా ఏదైనా కటింగ్ చేసేటప్పుడు అది నిలువు లైన్స్ ఉందా, అడ్డం ఉందా, ఫ్లవర్స్ కిందకి వస్తున్నాయా పైకి వస్తున్నాయి కూడా మనం 1-2 సార్లు చూసుకోవాలి. ఫ్లవర్స్ అయినా ఏదైనా సరే చూసుకుంటేనే మనం పర్ఫెక్ట్ ఏది కుట్టినా సరే నీట్గా మంచిగా వస్తుందండి. అందుకే ఇది నిలువు లైన్స్ మంచిగా వచ్చినవి. లైన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. ఇది పైన చేశాను అనమాట. ఇవి కూడా 4 భాగాలు వేసుకున్నాను. సేమ్ లైనింగ్ ఎలా వేసుకున్నా అలా వేసుకున్నాను. మనకి ఇదండి, ఇదిగోండి 2 భాగాలు. ఇవి హ్యాండ్స్ కూడా చూపిస్తానండి. స్ట్రైట్గా నిలువే తీసుకుంటున్నాను, స్ట్రైట్ లైన్స్ ఉండేటట్లు. ఇతని హ్యాండ్స్ ఒక్క నిమిషం వచ్చింది. ఇవి హ్యాండ్స్ లెంత్ వచ్చాయండి 20 వచ్చినాయి. అంటే ఇక్కడ వరకు వస్తుంది హ్యాండ్ లెంత్ అనేది, మన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు వస్తుంది కాబట్టి ఫుల్ లెంత్ 20 వస్తుందండి మనకి. ఇరవైన్నర ఎందుకంటే చివర కొంచెం ఈ ఎడ్జి అనేది మనం మర్చుకుందాము. ఎడ్జి మర్చుకుంటాం కాబట్టి 20.5 పెడుతున్నామండి. 21 పెట్టుకున్నా ఓకే, మనం మర్చుకున్న దాన్ని బట్టి. మీరు ఎక్కువ మర్చుకుంటే ఎక్కువ, తక్కువ మర్చుకుంటే తక్కువ.
చక్కగా సెంటర్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇవి హ్యాండ్స్. ఇవి పూర్తిగా అయిపోయాక మీకు ఫోటో అనేది సెండ్ చేస్తానండి స్టిచ్చింగ్ అయిపోయాక. ఓకే, ఇది నేను చెప్పాను కదా మీకు అనార్కలి మోడల్ అని. అనార్కలి మోడల్లో ఇక్కడ మనకి గోల్డ్ క్లాత్ అనేది జాయింట్ గోల్డ్ క్లాత్ మోడల్ వస్తుంది. ఆ మోడల్కి నేను ఇలా సెట్ చేసుకు ఇలా ఇలా కట్ చేశానండి. ఇప్పుడు మన నెక్ ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టాను కదా, ఇక్కడ వచ్చేసరికి కొంచెం 3, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం 4 కొంచెం వచ్చేసరికి చిన్నగా తగ్గుద్దండి. మళ్ళీ ఎప్పట్లకే 3.5 ఇట్లా 3 ఇట్లా వచ్చినప్పుడు ఇలా వంపుగా వస్తే ఆ మోడల్ అనేది ఇది ప్రిన్సెస్ కట్ మోడల్ అండి. ఈ మోడల్ పేరు ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ గోల్డ్ క్లాత్ అనేది వస్తుంది. మీకు నేను ఫోటో మీకు మెన్షన్ చేసినప్పుడు మీకు అప్పుడు ఐడియా వస్తుంది అలా ఏంటి అనేది. ఇది మాత్రం డ్రాయింగ్ ఇలా గీసుకోవాలి. ఇక్కడ మనం ఇది పూర్తి కట్ చేసుకొని ఇక్కడ మనకి గోల్డ్ కలర్, ఇది మొత్తం వైట్ క్లాత్ వస్తుంది, ఇది గోల్డ్ కలర్ క్లాత్ వస్తుంది. మీకు చూపిస్తా ఫ్రెండ్స్, నేను ఫోటో సెండ్ చేస్తాను. ఇది 43 నడుము అండి. 43 నడుమునే ఇది మొత్తం వచ్చేసి క్లాత్ వచ్చేసి 3 మీటర్లు. 3 మీటర్ల క్లాత్ అనార్కలి. ఇది అంచు వచ్చింది కాబట్టి దీన్ని పీసెస్గా కట్ చేస్తున్నాను నేను. ఆ పీసెస్ ఎలా కూడా మీకు చెప్తాను. ఈ లెంత్ వచ్చేసి 42 అండి. 42 ఫుల్ లెంత్ కదా. మనం ఇందాక పై పార్ట్ 14.5 తీసేసాం కదా. 14.5 తీసేసాక ఇలా కొలుచుకోండి. ఎప్పుడైనా సరే ఎలా తీసేయాలని డౌట్ ఉంటే 14 వరకు వదిలేసేయండి. వదిలేసి ఇప్పుడు మనం ఇట్లా కొలుచుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది 42 అండి. ఇక్కడికి వచ్చింది 42 వచ్చింది. 43.5 అంటే ఒక 1 ఇంచు అటు ఇటు కొంచెం మర్చి కుట్టుకున్నా ఏదైనా సరే ఇట్లా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఓకే, ఇక్కడ వరకు పొడవు ఓకే అండి. ఇక్కడ వరకు ఇది మనకు కావాల్సిన ముక్క. ఇది వేస్ట్ ముక్క అయిపోతుంది. దీన్ని మనం ఎట్లయినా తీసుకోవచ్చు అండి. ఇగో ఇట్లా, ఎందుకంటే ఎడ్జి అనేది పోతుంది కాబట్టి మనకి కింద అంచు రావాలి కాబట్టి క్రాస్ వరకు తీసుకున్నామండి. అది ఎలా కూడా మీకు చెప్తాను. ఎక్కడ వరకు తీసుకోవాలని ఐడియా ఉండదు కాబట్టి ఇలా ఉంది కదండి. సరే, ఒక 12 వరకు మార్కింగ్ పెట్టుకోండి. కింద 12 వరకు పెట్టుకొని ఇప్పుడు ఈ క్రాస్ లైన్ అనేది ఆ 12 వరకు గీసుకోండి. క్లారిటీగా మీకు తెలియాలి అని అంటే క్రాస్గా మనం ఇప్పుడు దీన్ని మనం ఎన్ని మడతలైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే క్రాస్ అనేది కంపల్సరీ రావాలి. నేను ఇలా ఇట్లా పీసెస్ ఇది ఒక పీస్ ఇలాంటి ప్రతి ఒక్క పీస్ నేను జాయిన్ చేస్తాను. జాయిన్ చేసి మీకు చూపిస్తాను. అది కుట్టాక ఎలా వస్తుందో ఏంటో స్టిచ్చింగ్ కూడా మీకు నేను చూపిస్తానండి, షేర్ చేస్తాను. మీరు చూస్తూనే ఉండండి. ఎప్పుడైనా డ్రాయింగ్ బయట సైడ్ కట్ చేసుకోవాలండి. డ్రాయింగ్ మీద కట్ చేసుకోవచ్చు కానీ డ్రాయింగ్ లోపల కట్ చేసుకోకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు కట్ చేశాను కాబట్టి ఇలా ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇట్లా ఇది ఇట్లా అనుకోండి లంగా. ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి స్టిచ్చింగ్. ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందంటే కింద అలా అంచు కింద వరకు వస్తుంది, పైన స్టిచ్చింగ్ ఇలా వస్తుంది అనమాట. నడుము ఇలా వస్తుంది. మనం ఎలా అయినా సరే మనం కుట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఓకే అండి.